కానీ ఈ ప్లేస్ ఆఫ్ వర్షిప్ చట్టం ఆ హక్కుపై నిషేధం విధించింది. అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి హక్కు ఇది, చట్టం ఇది. అందువల్ల ఈ ప్లేస్ ఆఫ్ వర్షిప్ చట్ట రాజ్యాంగ బద్ధతను మా పిటిషన్ ద్వారా ప్రశ్నిస్తున్నామని సంస్థ చెప్పింది. అసలు 2021లోనే ఈ పిటిషన్ వేయగానే తిరస్కరించకుండా విచారణకు సుప్రీంకోర్టు తీసుకోవడం పట్ల యథాప్రకారం దేశంలో ప్రతిపక్షాలు, వామపక్ష మేధావులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. విచారణకు వస్తే ఈ చట్టం ద్వారా హిందువులకు జరిగిన దారుణ అన్యాయం బయటపడుతుందని వారి భయం కావచ్చు. అసలు 1947లో స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు హిందువుల ఏ ఒక్క అంశం గురించి అయినా మద్దతుగా సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ మాట్లాడారా? ముస్లిం ఆధ్యాత్మికత, సాంస్కృతిక వ్యవహారాల్లో ప్రభుత్వ లేక న్యాయస్థానం జోక్యంని పలుసార్లు వ్యతిరేకించిన ఈ సెక్యులర్ ముఠా అదే హిందువుల ఆధ్యాత్మిక సాంస్కృతిక హక్కుల విషయంలోకి వచ్చేసరికి సరిగ్గా దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. ఈ ముఠా చేతిలో మీడియా ఉన్నన్నాళ్ళు ఇటువంటి విషయాలు హిందువులకు తెలియకుండా జాగ్రత్త పడతారు. కానీ ఏ రోజైతే